హాయ్ ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు శిరీష్ మై కిచెన్. ఈరోజు నేను ఒక డిఫరెంట్గా గుడ్డుతో ఒక రెసిపీ చూపించబోతున్నానండి. ఇది చేసి పెడితే అందరూ ప్లేట్ అంతా ఖాళీ చేసేస్తారు, అంత రుచిగా ఉంటుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఇటువంటి బౌల్స్ 3 తీసుకోండి. 3 ఎగ్స్ తీసుకోవాలి. అన్ని బౌల్స్ని ఆయిల్తో గ్రీస్ చేసి పెట్టుకోండి. ఇలా ఆయిల్ అన్నిటికీ అప్లై చేసిన తర్వాత ఒక్కొక్క ఎగ్ని పగలగొట్టి ఒక్కొక్క బౌల్లో వేసుకోవాలి. ఈ విధంగా 3 గుడ్లను పగలగొట్టి 3 బౌల్స్లో వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అన్ని బౌల్స్లో కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోండి. కొంచెం మిరప్పొడి చల్లుకోవాలి. అలానే కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి అన్ని బౌల్స్లో వేసుకోండి. ఇలా 3 బౌల్స్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక వెడల్పు ప్యాన్లో 1.5 కప్పు నీళ్ళు పోసుకోండి. ఇలా ఒక స్టాండ్ పెట్టుకోవాలి. దానిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న బౌల్స్ ఉన్నాయి కదండి, ఎగ్ బౌల్స్, అవి పెట్టుకోండి. ఈ బౌల్స్ని నిదానంగా పడిపోకుండా పెట్టుకోండి. ఇలా 3 బౌల్స్ పెట్టుకున్న తర్వాత క్లోజ్ చేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఆవిరిలో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి గుడ్డు ఉడికిందో లేదో టూత్ పిక్తో టెస్ట్ చేసుకోండి. టూత్ పిక్ వచ్చేసి డ్రైగా ఉందనుకోండి, గుడ్డు బాగా ఉడికిందని తెలుస్తుందన్నమాట. ఇప్పుడు ఈ బౌల్స్ 3ని ప్యాన్లోంచి తీసి పక్కన పెట్టుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. తర్వాత ఇలా వెడల్పు స్పూను, మనం ఇడ్లీ తీసుకునే స్పూన్ ఉంటుంది కదండి, దాంతో కానీ కొంచెం పెద్ద స్పూన్తో కానీ సెపరేట్ చేసుకోండి. ఈ విధంగా రౌండ్గా సెపరేట్ చేసి తీసామనుకోండి, ఈజీగా వస్తుంది. కంప్లీట్గా చల్లారిన తర్వాతే బౌల్లో నుంచి సెపరేట్ చేసుకోండి, వేడి మీద తీస్తే విరిగిపోతాయి. ఇలా అన్నీ తీసి ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. బౌల్లో ఏమీ మిగలకుండా నీట్గా వచ్చేసాయి చూడండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 2 మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక పెద్ద టమాటాను కూడా ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసుకోండి. 6-7 వెల్లుల్లిపాయలని తొక్కు తీసి వేసుకోవాలి. 1/2 ఇంచు అల్లాన్ని కట్ చేసి వేసుకోండి. కొంచెం కొత్తిమీరని వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత స్మూత్ పేస్ట్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకుంటూ 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ టమాటా బాగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 3-4 నిమిషాల తర్వాత చూస్తే ఆయిల్ పైకి తేలి మిక్సర్ బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాలు వేసుకుందాం. 1 టీ స్పూన్ మిరప్పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి. 1/4 టీ స్పూన్ పసుపు, దాంతోపాటు 1/2 టీ స్పూన్ శనగపిండి వేసి అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకుంటే మసాలాల్లో ఉండే పచ్చివాసన అంతా పోతుంది. ఇలా శనగపిండి వేసామనుకోండి, గ్రేవీ కొంచెం తిక్కుగా వస్తుందన్నమాట. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అందులో 1.5 కప్పు నీళ్లు పోసుకోవాలండి. అంతా బాగా కలుపుకోండి. వాటర్ మరగడం స్టార్ట్ కాగానే క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూస్తే ఆయిల్ ఇలా పైకి తేలి అంతా బాగా ఉడుకుంటుందన్నమాట. ఇప్పుడు ఒకసారి కలిపి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను 3/4 టీ స్పూన్ వేసానండి. వేసుకొని ఒకసారి కలపాలి. అందులో మనం ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్డును వేసుకోండి. ఇలా కొంచెం గ్రేవీలో కలిసిపోయేటట్టు లైట్గా ప్రెస్ చేసుకోండి. తర్వాత 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మసాలా వచ్చేసి బాగా గుడ్డు లోపలికి వెళ్తుందన్నమాట. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లి కలుపుకుంటే మనకు ఎగ్ పులుసు రెడీ అయిపోతుందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసి పెట్టుకోండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇలా చేసి పెట్టామనుకోండి, అందరూ ఎలా చేసామని తప్పకుండా అడుగుతారు. ఈ ఎగ్ మసాలా గ్రేవీని తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం శిరీష్ మై కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.